అందరికీ నమస్తే. యోని అంటే సృష్టికి మూలం, మూలాధారం. ఈ సృష్టి లోపల సమస్త ప్రాణవాళికి, మనుగడకు, ప్రతి దానికి అంటే పశు పక్షాది వృక్ష సంపదకు, ప్రతి ఒక్క జీవం ఉన్న ప్రతి దానికి కూడా మూలం, మూలాధారం ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలమైన యోని శక్తి. ఈ యోనిని స్త్రీ శక్తిగా గుర్తించి, ప్రత్యుత్పత్తి వ్యవస్థకు మూలాధారంగా గుర్తించి, స్త్రీకి గొప్ప గౌరవ మర్యాదలు, ఒక అమ్మ స్థానాన్ని ఇచ్చి, ఒక దైవంగా ఆదిశక్తిగా పూజించే ఏకైక ధర్మం ఏదైనా ఉంది ఈ సృష్టి లోపల అంటే హిందూ ధర్మం మాత్రమే. ఏ ధర్మంలో కూడా ఈ వ్యవస్థకు ఒక పెద్ద పీట వేయలేదు. కాబట్టి హిందూ ధర్మంలో పుట్టినందుకు నేను గర్విస్తూ ఉంటా. ఈ స్త్రీ లేకపోతే సృష్టి లేదు, ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లేకపోతే అసలు నీకు జీవమే లేదు. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యవస్థకి గొప్ప పీఠం వేసింది మన హిందూ ధర్మం. అయితే అట్లాంటి ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల అండం లోపల కణం చేరి పిండమై దినదినాభివృద్ధి చెంది జీవం పోసుకొని రూపం సంతరించుకొని అది బయటకు వస్తుంది. అది మనకి వాడుకలోకి వస్తుంది. అంటే మనుషులు కావచ్చు, ధాన్యం కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, తినే తిండి కావచ్చు, ప్రతి ఒక్కటి ఏదైనా ప్రత్యుత్పత్తి లేనిది జరగదు, మనుగడ లేదు. అయితే ఇట్లాంటి ఈ యోని భాగాన్ని ఒక పిండితోటి ఒక రూపం ఇచ్చి పూజలో పెట్టినప్పుడు అది ఒక శక్తి పుంజుకుంటుంది, జీవం వస్తుంది. ఆ ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల నువ్వు అగ్ని ప్రజ్వలింపజేసినప్పుడు అది దహించుకుపోతుందా లేకపోతే వృద్ధి చెందుతుందా? జీవం పుట్టాలంటే నీరు పోయాలనా, అగ్ని దహింపజేయాలనా, ఏం చేయాలి? అది మీరు అర్థం చేసుకోవాలా. ఇప్పుడు కామాఖ్య లోపల అమ్మవారి యోని భాగం పడ్డది. అక్కడ యోనికి పూజ చేస్తారా? అమ్మవారి యోని భాగమైన కామాఖ్యదేవికి పూజ చేస్తారా? లేకపోతే దీపం పెడతారా? అక్కడ అగ్ని ప్రజ్వలింపజేస్తారా? అవి బాగా ఆలోచించుకోండి. మన ప్రత్యుత్పత్తి వ్యవస్థకి మూలాధారమైన ఆ యోని లోపల ఎప్పుడైతే మీరు అగ్ని ప్రజ్వలింపజేస్తారో మీ వ్యాపారము అంటే ప్రతి ఒక్కటి వృద్ధి చెందేది ప్రత్యుత్పత్తి ఆధారంగానే. కాబట్టి మీ వ్యాపారము, చదువు, సంపదలు, జీవం, మీ వంశవృద్ధి కూడా ప్రతి ఒక్కటి ఆగిపోయే ప్రమాదాలు ఉంటాయి, అక్కడ భంగం ఏర్పడుతుంది. కాబట్టి ఇంట్లో ఇట్లాంటి పూజలు చేయొద్దు, ఇవి క్షుద్ర పూజల కిందికి లెక్కొస్తుంది. అందరు చల్లగుండాలా. కాబట్టి యోనిని ఆరాధించండి, పూజించండి, కానీ యోని లోపల దీపం పెట్టే ప్రయత్నం మీరు ఎప్పుడు చేయకండి. అది వంశనాశనానికి దారితీస్తుంది అని నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా. ఇంకోటి, ఎన్నో యోని శాస్త్రాలు, తత్వశాస్త్రాలు చదివినా ఎక్కడ ఇది లేదు. నాకంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా అడగండి. ఇంకా మీరు ఆ యోనిని ఎవరు పడితే వాళ్ళు చూడడానికి వీల్లేదు. యోని బొమ్మలను చేసి నేను ఇది ఫోటోలు పెడతా, ఇవన్నీ చాలా తప్పు, దరిద్రం. ఇట్లాంటివి చేయొద్దు. ఒక అర్హత అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో.